నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ వీడాలి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన వివిధ ప్రజా సంఘాల వారు. రెవెన్యూ గ్రామ సదస్సులో ప్రజల నుండి అందిన 54 అర్జీలు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇకనైనా డైవర్షన్ పాలిటిక్స్ వీడి డెవలప్మెంట్ పాలసీపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పట్టణంలో ఆయన విగ్రహానికి మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్ప మరియు జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 69వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకందరికీ కూడా తెలుసు, ఈయన అన్నీ కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము. అంతకుముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలను అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం, శ్రీకాకుళంలో తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తూ ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు కడాకు హామీలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, అతనికి బాంబ్ బ్లాస్ట్ జరిగితే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రాణాలు రక్షిస్తే చంద్రబాబు నాయుడు ప్రాణాలను, వెంకటేశ్వర స్వామిని కూడా లడ్డూ నెపంతో లడ్డూలో లోపపు ఇష్టంగా ఉంది, జంతువుల పువ్వు కలిపారు అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అపవిత్రం చేసేదే కాకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మొదట పొడిమేరు వరద అన్నాడు, తర్వాత ప్రకాశం బ్యారేజీకి గేట్లు బోట్లు అడ్డం పెట్టారని చెప్పారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధమన్నారు. దానికి ప్రత్యక్షంగా నా మీదే మదనపల్లి ఫైల్స్లో నా ప్రమేయం ఉందన్నారు. మరి దాదాపు 6 నెలలు అవుతా ఉంది. నేరుగా డీజీపీకి ఒక హెలికాప్టర్ ఇచ్చి డీజీపీని అడిషనల్ డీజీ సిఐడిని పంపించారు. మరి ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇట్లా తప్పుడు ప్రచారాలు డైవర్షన్ పాలిటిక్స్ అతనికి ఎప్పుడు కూడా అలవాటు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. తాజాగా రేషన్ బియ్యం కోర్టు ద్వారా ఎగుమతి అవుతా ఉందని చెప్పి స్వయాన డిప్యూటీ సీఎం పంపించి అక్కడ మాట్లాడడం జరిగింది. ఆ తుదకు కరెంట్ ఛార్జీలు పెంచేదే కాకుండా ఆదానికి సెక్కి ఆదానిది సెక్కికి డబ్బులు తీసుకొని ఇచ్చారని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. ఈరోజు నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ₹2.49 యూనిట్ విద్యుత్ సరఫరా చేసే అగ్రిమెంటు సెక్కి ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేసుకోలేదు. కేవలం మన రాష్ట్రం అంత తగ్గించి తీసుకుంటే దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోనిచ్చి, పొగడాల్సింది పోనిచ్చి, ప్రభుత్వం తీసుకునే చర్యలను సమర్థించాల్సింది పోనిచ్చి దానికి కూడా అవినీతి అండగట్టడం జరిగింది. ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నాడు ఎన్నికల ముందు. నేను వస్తే ఉండే ఛార్జీలు కూడా తగ్గిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా పెంచేసింది. 6 నెలలు కూడా కాలేదు, 6 నెలల్లోనే ఒకసారి 6,072 కోట్లు, ఇంకొకసారి 9,412 కోట్లు పెంచడమే కాకుండా 15,485 కోట్లు ఈ ప్రజల మీద భారం మోపి ఈ నెల బిల్లుల్లోనే 58 పైసలు ఒక్కొక్క యూనిట్కు పెట్టడం జరిగింది. మరి రేపు నెల వచ్చే నెల పెట్టి
ఏప్రిల్ మాసంలో వచ్చే బిల్లులో ₹2 పైచీలకు ఒక యూనిట్ ధర పెంచడం జరిగింది. మరి ఎంతవరకు ఇది సమర్థనీయం? ఇది మరి ఏదైనా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పిన మాటలు కాపాడుకోవాలా? కాపాడుకోలేకపోయినా కూడా కనీసం ఇంత భారం నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల మీద పెంచడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు ఎప్పటి నుంచో ఎన్నికలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా అన్ని నెలలకు కూడా బిల్లులు కట్టి మన ప్రభుత్వం 200 యూనిట్లు ప్రతి ఎస్సీ కుటుంబానికి కూడా ఉచితంగా ఇస్తే ఈరోజు బిల్లులు కట్టి ఆ బిల్లులు చెల్లిస్తే సరే, లేకపోతే కరెంట్ కట్ చేస్తామని చెప్పి చర్యలు తీసుకుంటామన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తం మీద ఈ సెకి ఒప్పందం ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా ₹2.49 ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపితే ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా తీసేసి అత్యంత తక్కువ ధరకు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయనట్లు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 మనకు ఈ సోలార్ విద్యుత్ ఇస్తామంటే దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా మనకంటే ఎక్కువ ప్లస్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వేసుకుంటున్నారు. మరి ఇవన్నీ కూడా పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత హృదయ విదారకంగా ఈరోజు బాలికలు రేప్ చేయబడుతూ ఉన్నారు, చంపేయబడుతూ ఉన్నారు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఆ రోజు మనం ఉంటే దిశ చట్టం తీసుకురావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ పంపించేదే కాకుండా ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లు పెట్టాము, దిశ యాప్ తయారు చేసి ఇచ్చాము. ఆ యాప్ ఫోన్లో కదిలిస్తేనే 10 నిమిషాలలో పోలీసులు పోయే పరిస్థితి గతంలో ఉన్నది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. హత్య చేయబడిన మహిళలు కానీ, రేప్ చేయబడిన మహిళలు కానీ, బాలికలు కానీ వారికి దిక్కే లేదని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన రాష్ట్రం మొత్తం మీద అనేక జిల్లాలలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. మరి ఇవన్నీ కూడా చూడకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్, నువ్వు ఏదైనా డెవలప్మెంట్ పాలిటిక్స్ చేయాలా, నువ్వు చాలా పెద్ద ఎత్తున మెజారిటీలో గెలిచావు. మరి ప్రజలందరూ కూడా నిన్ను నమ్మి ఓట్లేశారు. మరి వారి నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉన్నావు. అన్ని హామీలు కూడా తూగలో దొక్కావు. ఈరోజు అడిగిన వారిని అందరినీ కూడా జైల్లో పెట్టిస్తూ ఉన్నావు. మరి ఎంతవరకు సబబు ఇది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా ప్రజలందరూ కూడా ఇది గమనిస్తారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా, వచ్చే 5 సంవత్సరాల్లో ఎన్నికలు పెట్టినా తప్పనిసరిగా నీకు ప్రజలందరూ కూడా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు. శుక్రవారం రామకుప్పం మండలం గొరివిమాకులపల్లి గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీతో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, భూమి సంబంధించి రెవెన్యూ సంబంధించి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఫ్యామిలీలో సమస్యలు ఉన్నాయి, బంధువుల మధ్యలో సమస్యలు ఉన్నాయి, డీకేటీ సంబంధించి సమస్యలు ఉన్నాయి. మీ దగ్గర భూమి ఉంది కానీ మీ పేరు ఆన్లైన్ లేదు, అటువంటి ఒక సమస్య ఉంది. ఒక దారి సమస్య ఉంటుంది, కాలువ సంబంధించి ఒక సమస్య ఉంటుంది, ఎంక్రోచ్మెంట్ సంబంధించి ఒక సమస్య ఉంటుంది, మ్యూటేషన్ సంబంధించి ఒక సమస్య ఉంటుంది. రకరకాలుగా చాలా సమస్యలు ఉంటాయి. కొన్ని సమస్యలు తెలిసిపోతుంది, ఎస్ ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ గా జరగట్లేదు, ఖచ్చితంగా రెవెన్యూ సిబ్బంది ఇక్కడ యాక్షన్ చేయాలి. అటువంటి సమస్య మన చేతిలో వస్తే, మన దృష్టిలో వస్తే ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను మీతో అందరూ కోరుకుంటాను, ఈరోజు ఈ గ్రామ సభల్లో మీకు ఏమైనా రెవెన్యూ సమస్యలు ఉంటే మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి చర్చ చేసుకుని ఎలా న్యాయపూర్వకంగా భేదభావం చేయకుండా ఎలా సమస్యల గురించి చేస్తాం. రెండోది, రెవెన్యూ సంబంధించి మీరు కూడా దయచేసి భూమి గురించి ఆలోచన చేయాలి. ఈ భూమి అంటే బేసిక్లీ ఆన్లైన్ రికార్డ్స్ ఎవరి పేర్లో ఉన్నాయి, మీ పేరులో ఉందా లేదా, వంది ఎవరి పేరులో ఉందా లేదా, పట్ట సంబంధించి ఎవరి పేర్లో ఉందా లేదా, కొద్దిగా అవగాహన ఉండాలి.
సో మీరు కూడా బేసిక్లీ ప్రజలకి ఒక్కసారి అవగాహన వస్తే నా ల్యాండ్ గురించి చూసుకోవాలి, నా ల్యాండ్ పట్టించుకోవాలి, నా ల్యాండ్ ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ల్యాండ్ సెటిల్ అవుతాయి. గతంలో డీకేటీ భూమి ఉంటే కొన్ని ఇష్యూస్ జరిగినాయి, రికార్డ్ టెంపరింగ్ కానీ మిగతా ఇష్యూస్, రోడ్ పట్టా కూడా ఎప్పుడు జరిగినాయి, కొన్ని చోట కొనడం అమ్మడం కూడా జరిగింది. అటువంటి సమస్యలు వస్తున్నాయి. సారా తయారీ కేంద్రాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు విస్తృతంగా దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే శుక్రవారం పుంగనూరు మండల పరిధిలోని జువ్వలదిన్నె తాండా పరిసర ప్రాంతాలలో దాడులు జరిపి నాటు సారా తయారీకి నిల్వ ఉంచిన 1000 లీటర్ల బెల్లం మూటను ధ్వంసం చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజ, సురేంద్రబాబు, నరేందర్ రెడ్డి, కిషోర్ కుమార్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ సమీపంలోని 50 రాళ్ల మొరవలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అక్కదేవతల ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయాన్నే పండితులు ఆలయ ఆవరణంలో హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత భక్తులు, ఆలయ నిర్మాణ దాతలు అక్క దేవతలను ఆలయ ప్రాకారం చుట్టూ ఊరేగించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. సేవలు ప్రశంసనీయమని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందులు ప్రశంసించారు. 62వ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. హోంగార్డులు ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు. పోలీసులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. క్రమశిక్షణతో మెలుగుతూ పోలీసు ప్రతిష్ట పెంపొందించాలన్నారు. 2 రోజులు ప్రాక్టీస్ చేశారా? వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇప్పుడు ఈ రోజు గురించి మాట్లాడాలనుకుంటే మనకి జనరల్గా పోలీస్ వ్యవస్థలో సపోర్టింగ్గా ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి హోంగార్డ్స్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం జరిగింది. గత 61 సంవత్సరాలుగా పోలీసులు లాండ్ ఆర్డర్లో అయితేనేమి, లాండ్ ఆర్డర్లో కానీ, నైట్ బీట్స్ విషయంలో కానీ, CCTNS డేటా ఎంట్రీ ఆపరేటర్స్గా ఎనలేని కృషి చేస్తున్నారు. మన జిల్లాలో ఎంతోమంది, ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది స్టాఫ్ కంటే కూడా హోంగార్డ్స్ చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ అంటే ఒక్కొక్క స్టేషన్లో వాళ్ళు లేని పరిస్థితి ఉంటే ఒక్కొక్కసారి CCTNS అప్డేట్ చేయడం కానీ, రికార్డ్స్ అప్డేట్ చేయడం కానీ చాలా కష్టమయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది నిజంగా ఎంతో కృషి చేస్తున్నారు. మీ అందరికీ కూడా నా శుభాభినందనలు. ఈరోజు మీ పెరేడ్ చూసిన తర్వాత తెలిసింది మన డిపార్ట్మెంట్లో ఉండే డిసిప్లిన్ మీ పెరేడ్లోనే రిఫ్లెక్ట్ అయింది. సో మీరు ఇలానే పోలీస్ డిపార్ట్మెంట్కి సేవ అందిస్తారుగా, పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు. బందోబస్తులైనా సరే,
ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని, అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా ఎవరికైనా హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వర్క్ నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు, ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్తో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు, అవి నా పరిధిలో లేకుండా ఉండదు. కానీ నా పరిధిలో ఉన్నవి ఏమైనా సరే నేను వెళ్ళవెళ్ళ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హోంగార్డ్స్కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావాలి. థ్యాంక్ యూ. పుంగనూరు పట్టణ పరిధిలోని బసారు వీధిలో గల శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవి ఆలయావరణంలో కొలువైన సుబ్రహ్మణ్య స్వామి వారి వార్షికోత్సవం శనివారం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 7 గంటలకు స్వస్తివాచనం, కలశ స్థాపన, గణపతి హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమం, దుర్గా హోమం, సుబ్రహ్మణ్య హోమం, తర్వాత కుమారస్వామి మూల విగ్రహానికి ఫల పంచామృత అభిషేకం, రుద్ర త్రిశతి అలంకారం, అర్చనలు ఉంటాయని భక్తులు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఈ క్రమంలోనే స్వామివారికి అలంకరించేందుకు వెంకటరామయ్య శెట్టి, భాగ్యలక్ష్మి దంపతులు ప్రభావళిని వెండితో తయారు చేయించి నేడు అందించినట్లు ఆయన తెలిపారు. పొంగనూరులో గ్రామ రెవెన్యూ సదస్సులు శుక్రవారం మొదలయ్యాయి. మొదటి రోజు మండల పరిధిలోని చంద్రమాకులపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది. తహసీల్దార్ రాముతో సహా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ఫ్రీ హోల్డ్, మ్యూటేషన్, డీకేటీ రీసర్వే ఇలా ఇతర రెవెన్యూ సంబంధిత అంశాలపై అర్జీలను తహసీల్దార్ రాము స్వీకరించారు. ఈ సదస్సులో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు మాధవిరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నెలకొన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ఈ నెల 6 నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు జరిగిన రెవెన్యూ సదస్సులో 54 అర్జీలు అందినట్లు తహసీల్దార్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాతగా భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అంబేద్కర్ కూడలిలో వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే, 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 అమర్ రహే అంబేద్కర్, అమర్ రహే. జై భీమ్. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా పొంగనూరు మాలమానాడు కార్యాలయం నందు ఆ మహానుభావునికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గడిపిన రోజంటూ ఏముండదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన రాజ్యాంగం హక్కులు మనం బతికిన రోజులు మనకి సపోర్ట్గా ఉంటాయి. ఆయన పుణ్యమాన్ని ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా హక్కులతో కూడిన జీవితాన్ని గడిపిస్తున్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆ మహానుభావుని తలుచుకోవాలా. ఎందుకంటే ఓటు అనే హక్కును మనకిచ్చి ఈ భారతదేశాన్ని, రాజ్యాంగాన్ని, ఒక రాజ్యాన్ని అధిపతిని ఎన్నుకోవాలంటే ఓటు ఎంత ముఖ్యమో ఆ ఓటు హక్కును మనకి ఇచ్చిన మహానుభావుడు. ఈ భారతదేశంలో మహిళలకు ముఖ్యంగా ఎన్నో హక్కులు కల్పించిన మహానుభావుడు. రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేసి
ఈ ప్రపంచంలో ఉన్న దేశాలకి అన్నిటి కూడా దిట్టుగా రాజ్యాంగం అందించిన మహానుభావుడు. ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా రాజ్యాంగం రూపంలో ఎప్పుడు మనతోనే ఉంటారని తెలియజేసుకుంటూ ఆ మహానుభావుడు ఆశయాల కోసం బాలమహానాడు కార్యకర్తలు బాలమహానాడు ఎప్పుడు పనిచేస్తూ తెలియజేసుకుంటూ జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ రహే అంబేద్కర్ అమర్ రహే అంబేద్కర్ అమర్ రహే అంబేద్కర్ అమర్ రహే అంబేద్కర్ జై భీమ్ జై భీమ్. మేధావి, విశ్వజ్ఞాని, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ దార్శనికుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హస్తమించిన పరిణమించినటువంటి రోజు. ఈ దేశంలో బహుజనులు ఒక సూర్యుని కోల్పోయిన రోజు. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ఇండియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా టిబెట్, చైనా, శ్రీలంక అనేక దేశాల్లో ఈరోజు ఆయన వర్ధంతిని ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా నివాళులర్పిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వర్గాల జీవరాశులకు, అన్ని వర్గాల మతాలకు, కులాలకు, మతాలకు, వర్గాలకు సమానంగా రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు ఈరోజు ఆశ్చర్యకర రోజు. చాలా బాధాకరమైన ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది స్వార్థపరులు ఆయన కొన్ని వర్గాలకే పరిమితం చేస్తూ ఆయన్ని చూడడానికి చాలా బాధాకరమైన విషయం. కావున దయ వచ్చి ఈరోజు మేమందరూ కూడా నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే గురువులుగా స్వీకరించారో ఈరోజు వాళ్ళందరూ కూడా స్మరించుకుంటున్నాం. బుద్ధుడు, అశోకుడు, సాహు మహారాజ్, పెరియార్, నారాయణ గురు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, కాంక్షీరావు, వీళ్ళందరూ కూడా ఈ బహుజనుల యొక్క హక్కుల కోసం తన జీవితాలను త్యాగం చేస్తే తన ఉద్యమాల రూపంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం జరిగింది. అంబేద్కర్ సందర్భంగా ఆయన ఆశయాలు కొనసాగించడమే నిజమైన నివాళి. ఏమని చెప్పాడంటే, బహుజనులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలకి నేను ఆయుధాన్ని ఇచ్చాను. ఆ ఆయుధంతో రాజకీయ యుద్ధం చేసి స్వేచ్ఛ, సమానత్వము, సౌభాతృత్వం సాధించి రాజకీయ యుద్ధం చేయండి. మీరు రాజులవుతారు, రాజ్యాధికారం సాధించండి. అప్పుడే నిజమైన మీరు సమానత్వం, సౌభాతృత్వం, రాజ్యాంగ ఫలాలు అందుతాయని చెప్పాడు. ఆ ఆశయాలు కొనసాగించాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు ఎంతో వివక్షని ఎదుర్కొని ఎన్నో అవమానాలు చెంది అట్టడుగు వర్గాన ఎవరైతే దళిత ఎవరైతే జీవిస్తున్నారో అలాంటి వాళ్ళు నిర్భయంగా ఆత్మగౌరవంతో జీవించాలని ఒక పట్టుదలతో, ఒక కృషితో ఆయన ఎవ్వరూ లేని డిగ్రీలు చదివి ప్రపంచంలోని అత్యధిక విద్యను అభ్యసించి మన కోసం ఒక రాజ్యాంగాన్ని రాసి ఈరోజు అలసిపోయి రెస్ట్ తీసుకున్నాడు అనుకుంటున్నాము. ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాలను జనాల్లోకి తీసుకుపోయేదానికి ప్రతి ఒక్క దళిత బిడ్డ ముందుండి పనిచేసి ఆయన ఆశయం కోసం పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా సోదరులారా, ఈరోజు ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నామంటే ఆ మేధావి, ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే. ఈరోజు ఎక్కడే కానీ అంబేద్కర్ గారిని అవమానపరిచిన, ఎక్కడే కానీ ఆయన గురించి మాట్లాడుకోకపోయినా సందర్భాల్లో చాలామంది రాజకీయ నాయకులు ఆ వెసులుబాటు నుండి బయటకు వచ్చి ఈరోజు అంబేద్కర్ విగ్రహాల పైన, అంబేద్కర్ ఫోటోల మీద పోటీ పడి విగ్రహాలు పెడుతున్నారంటే కారణం దళిత జాతులంతా ఐక్యమైతా ఉంది. ఐక్యమైతే మన రాజకీయ ఉనికిని కోల్పోతామనే ఉద్దేశంతో అంబేద్కర్ ముందుకు పెట్టుకునేసి విగ్రహాలు నిర్మించాలని ముందుకు వచ్చినా తప్ప ఆయన ఆశయాల కోసం కాదని మనకు అర్థమవుతుంది. ఎంతో ప్రజ్ఞాశీలి ఆయన మన దేశానికి ఆ రాజ్యాంగ రూపకర్త అయినటువంటి ఆయనకి ఈ రోజు ఘనంగా నివాళులర్పించాం. ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో అన్ని కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన రచించినటువంటి రాజ్యాంగం సంబంధించి ఆ యొక్క రూపకల్పనని ఆయన మనము నిరూపించుకుంటున్నారు. మనమందరం కూడా ఆయనకు రుణపడి ఉన్నాం. మన దేశంలో రాసినటువంటి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చట్టాన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను. భారతదేశంలోనే ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి కొక్కినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము మన భారతీయుల హక్కులను కాపాడే విధంగా ఉండాలి. ఆ హక్కులను హరించేదానికి గత 77 సంవత్సరాల నుండి మనము ఈ విధంగా అడుక్కుంటూనే ఉన్నాం. కానీ రాజ్యాంగంలో సగభాగం హక్కు ఉన్నటువంటి మనమంతా కలిసి చాలా తీవ్రంగా వెనకబడిపోయి ఉన్నాము, వెనకకు నెట్టబడి ఉన్నాం. దీన్నంతా మనసులో పెట్టుకొని
భవిష్యత్తులో ప్రజలంతా కలిసి పార్టీలకు అతీతంగా జనాభాలో ప్రాతిపదిక పైన మాకందరికీ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఆ మహానుభావుడు మనకు రచించినట్టు రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎలక్షన్ లో ఉన్నటువంటి స్థానిక ఎలక్షన్ లో హక్కులు కూడా కాపాడేదానికి ప్రజలంతా ముందుకు రావాలని చెప్పి బడుగు బలహీన వర్గాలంతా కలిసి మన హక్కులు కాపాడుకునేదానికి ఆయన ఇచ్చినటువంటి ధైర్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి హక్కును బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధనప్పుడే ఈ రోజు మనమైతే చెప్తా ఉన్నాం. అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని చెప్పడం వరకు కాకుండా అంబేద్కర్ ఏదైతే మనకు బాట చూపించారో ఆ బాటలో పయనించాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా దళితుల పైన అనేక వివక్షలు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని ఆలోచన చేసుకుని రాబో కాలంలో దళితులంతా ఐకమత్యంతో విడిపోకుండా అందరూ ఐకమత్యంతో పనిచేయాలని చెప్పేసి మేమైతే కోరుతా ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ కార్యక్రమాలంతా జరుపుకుంటూ రాబో కాలంలో దళిత సంఘాలంతా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనమంతా ఐకమత్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం ద్వారా అగ్రవర్ణాలకు ఒక వణుకు పుట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. గ్రామంలో కాదు, మన జిల్లాలో కాదు, మన రాష్ట్రంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ వర్ధంతి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆయన భారతదేశానికి రాజ్యాంగము ఎంతో స్ఫూర్తిగా ఎక్కడ లేని విధంగా ప్రజా సమయంలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం భారతదేశం. అలాంటి దేశానికి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది. ఈ రాజ్యాంగంలో బలహీన వర్గాలు కూడా రాజ్యాంగం వైపు ప్రయాణించాలని చెప్పి, బలహీన వర్గాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పి ప్రజాపాలన ద్వారానే ఏ సమస్యలైనా మనం ఆయన ఆశయాన్ని కొనసాగించాలని, అదేవిధంగా బలహీన వర్గాలందరూ కూడా ఏకపై రావాలని చెప్పి మండల స్థాయిలో కిషోర వికాసం మరియు బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రభావతి దేవి సంబంధిత అధికారులతో టీనేజ్ ప్రెగ్నెన్సీ పైన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి మాట్లాడుతూ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బాల్య వివాహాల నియంత్రణకు మరియు టీనేజ్ ప్రెగ్నెన్సీలపై దానివల్ల జరిగే అనర్థాలకు సంబంధించి ఆడపిల్లల తల్లిదండ్రులకు అవగాహన పెంచాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం, ఆశా, అంగన్వాడీ టీచర్లు సమన్వయంతో పనిచేసి విస్తృతంగా అవగాహన కల్పించాలని, తద్వారా జిల్లాలో బాల్య వివాహాలు తగ్గుతాయన్నారు. ఈ అంశంతో పాటు టీనేజ్ ప్రెగ్నెన్సీలతో మాతా శిశు మరణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ అంశంపై కూడా తెలియజేయాలన్నారు. చిత్తూరు జిల్లాలో 2057 మంది టీనేజ్ ప్రెగ్నెన్సీలలో అందులో కుప్పం, పలంనేరులో ఎక్కువ శాతం ఉందన్నారు. కిషోర వికాసం, లింగ నిష్పత్తి సంబంధిత అంశాలపై మండల స్థాయిలో మరియు డివిజన్ స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పోలీసు శాఖ మరియు కార్పొరేషన్ శాఖలతో సమావేశం నిర్వహించి కౌమార దశ బాలికలకు చిన్న వయసులో గర్భం దాల్చిన వారికి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో కిషోర వికాసం మరియు జెండర్ బేస్డ్ క్యాంపైన్లు కూడా బాల్య వివాహాలపైన అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని, ఈ సమావేశంలో కూడా ఎక్కువగా బాల్య వివాహాల నియంత్రణపై పనిచేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఐసిడిఎస్ అధికారి హైమావతి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్యలక్ష్మి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరులోని గ్రామ దేవతల ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని బెస్త వీధులు నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారి రాతి విగ్రహానికి పల పంచామృతాలతో పాటు పవిత్ర జలాలతో అభిషేకించారు. తర్వాత పసుపు, గాజులు, వేపాకు, వివిధ పుష్పాలతో అలంకరించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తర్వాత నిమ్మకాయ దీపాలను వెలిగించారు.
పుదిపట్ల గ్రామంలోని శ్రీ వైష్ణవిదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా వైభవంగా పూజలు జరిగాయి. ఇందులో భాగంగా అర్చకులు అమ్మవారి మూల విరాట్ను పల పంచామృత అభిషేకాలతో అభిషేకించారు. తర్వాత బంగారు ఆభరణాలు వివిధ పుష్పాలతో అలంకరించి పూజలు నిర్వహించగా గ్రామంలోని భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. దేశంలో ప్రార్థనా మందిరాలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని నియోజకవర్గ ఎస్డిపిఐ ఇన్ఛార్జ్ అన్వర్ బాషా డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రార్థనా మందిరాలు, కుల మతాలకు సంబంధించి ఉపాధ్యాయులు మరియు ఆలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని, ఈ క్రమంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూసుఫ్, చాంద్ బాషా, ఫయాజ్, ఏజాజ్, టీడీపీ నాయకుడు సుహేల్ బాషా తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలి. డిసెంబర్ 6న బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మన దేశ ప్రజలకందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో అతి కిరాతకంగా ఫ్యాసిస్టు శక్తులు ఏదైతే మతోన్మాదులుగా ఉన్నారో వాళ్ళు బాబ్రీ మస్జిద్ ని కూల్చిన రోజుగా ఈ డిసెంబర్ 6వ తేదీన మనం గుర్తు చేసుకుంటాం. అలాగే ఈరోజు ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అప్పటిలో మన కాంగ్రెస్ ప్రధానమంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఒక చట్టాన్ని రూపొందించారో ఆ చట్టమే 1919 యాక్ట్ వర్క్షాప్ అని. ఈ యాక్ట్ వల్ల ఏమంటే ఈ యాక్ట్ లో ప్రార్థనా స్థలాలు ఏదైతే మన పురాతనంగా ఉన్నాయో అలాంటి మొత్తం పురాతనమైన 47 వెనకొండేవన్నీ అలాగే ఉండాలి, ఇక నుంచి సర్వేలు దీనిపైన చేయకూడదు అని ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసి మెలిసిగా పార్లమెంట్ ఏదైతే బిల్లుని చట్టాన్ని ఆమోదించారో ఆ చట్టాన్ని ఈ రోజు అమల్లో లేదంటున్నారు. ఎందుకు ముస్లిం అంటే అంత చులకనగా ఉంది అంటున్నాను. ఒక్క విషయం గమనించండి, మన ఎంపీలు, దేశ ఎంపీలు మొత్తము ఓట్లు అడిగేటప్పుడు మైనారిటీలో పక్కే మేమున్నామంటాము, మీ సమస్యలకు మేమున్నామంటారు. అలాగే ఎందుకు వెళ్తున్నారు ఈ ఎంపీలు మొత్తం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? ఏం విహారయాత్రకు వెళ్తున్నారా అని అడుగుతున్నాను నేను. ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదా వీళ్ళు అంటున్నాను. ఈ యాక్ట్ ని ఉల్లంఘన చేస్తున్న దౌర్జన్యులకి వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను. పార్లమెంట్ లో 1991లో స్పెషల్ ప్రొవిజన్ యాక్ట్ 1991 ప్రకారం ఏదైతే 1947 ఆగస్ట్ 15 ముందు ఏదైతే ప్రార్థనా మందిరాలు ఉన్నాయో, మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, దేవస్థానాలు కానివ్వండి, దాన్ని సర్వేల పేరిట దాన్ని వాళ్ళ ఆశ ఏదైతే వాళ్ళ నమ్మకాలను బట్టి దాన్ని యథావిధిగా కొనసాగించి ఎవరు రోడ్డును పోయే వ్యక్తి వచ్చి కేసులు వేసి సర్వే చేయాలా, దాన్ని పురాతనంగా వేరే వాళ్ళు ఉండింది అక్కడ వేరే మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పి కేసులు పెట్టి ఎవరైతే ప్రార్థనా మందిరాలలో వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ కుల మతాలను రెచ్చగొట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దేశంలోని అన్ని వర్గాలను భయభ్రాంతులకు గురి చేసి ఏదైతే సర్వేల పేరిట ఎన్కౌంటర్లు చేసి అమాయక ప్రజల చావులకు కారణమవుతున్నటువంటి కొంతమంది ఫ్యాసిస్ట్ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు అంబేద్కర్ గారి వర్ధంతి రోజున మేమందరం ప్రార్థనా మందిరాలను కాపాడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, దేశ ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో కూడా ఇదొక చట్టాన్ని అమల్లో తీసుకురావడం జరిగింది. దాన్ని ఏదైతే యథావిధిగా కొనసాగించి ప్రార్థనా మందిరాలను కాపాడే బాధ్యత మన అందరిది. కాబట్టి పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్క మతానికి చెందినటువంటి పెద్ద లీడర్లు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ స్టెప్ ని ముందుకు తీసుకొని మనం హిందూ ముస్లిం సోదర భావాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క మందిరాన్ని, ప్రతి ఒక్క చర్చిని, ప్రతి ఒక్క మసీదుని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా ముందుకు వచ్చి ఈ యొక్క ఏదైతే పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలియజేసుకుంటారు. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు భక్తులు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు.
శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. 1.11 కోట్ల విలువ చేసి 3 కేజీల బరువు గల బంగారు పాండియన్ కిరీటం, డైమండ్ నెక్లెస్, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మల జత, బంగారు గజలక్ష్మి పథకం సారెతో పాటు తిరుపతి పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అలంకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ వీడాలి. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించిన వివిధ ప్రజా సంఘాల వారు. రెవెన్యూ గ్రామ సదస్సులో ప్రజల నుండి అందిన 54 అర్జీలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.